హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. 2024 ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసిందండి. అండ్ 2025 లో మార్కెట్ లో నెక్స్ట్ బిగ్ విన్నర్స్ ఎవరు అని ఫైండింగ్ చేయడంలో చాలా మంది బిజీగా ఉన్నారనమాట. హౌవెవర్ మార్కెట్ ఎవ్రీడే కూడా రికార్డ్ హైని టచ్ అవడంతో రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అలా అని అసలు ఆపర్చునిటీస్ లేవని చెప్పలేమనుకోండి. న్యూ టెక్నాలజీస్ అలాగే ట్రెండ్స్ తో కంపెనీస్ అనేవి గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేస్తుండడంతో ప్రపంచం అనేది చాలా ఫాస్ట్ గా మారుతుందండి. మనం కనుక సరైన వాటిని చూస్ చేసుకుంటే ఈవెన్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బిగ్ ప్రాఫిట్ గా మారుతాయి అనమాట. దానికి ఉన్న అవకాశం ఏంటంటే పెన్నీ స్టాక్స్ అండి. వీటికి లాట్ ఆఫ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం హైయర్ రిస్క్ కూడా ఉంటుంది. పెన్నీ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ తో బిగ్ గెయిన్స్ వచ్చే వే అని చెప్పుకోవచ్చు అండి. బట్ ఈ స్టాక్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది కేర్ఫుల్ గా రీసెర్చ్ అండ్ మార్కెట్ మీద గుడ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. సో ఈ రోజు వీడియోలో నెక్స్ట్ ఇయర్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్న స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ సుజ్లాన్ అండి. రిన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ లో లీడింగ్ గ్లోబల్ ప్రొవైడర్ అన్నమాట. విండ్ రీసోర్సెస్ అసెస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ ఎవకేషన్, టెక్నికల్ ప్లానింగ్ అలాగే విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్స్ తో సహా విండ్ ప్రాజెక్ట్స్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది 17 కంట్రీస్ లో 20 గిగావాట్స్ కి పైగా విండ్ ఎనర్జీని అలాగే 13,880 మెగావాట్ కెపాసిటీతో 111 విండ్ ఫార్మ్స్ ని ఏర్పాటు చేసిందండి. సుజ్లాన్ ఒకప్పుడు న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ లో డార్లింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. బట్ వరల్డ్ లోనే టాప్ విండ్ టర్బైన్ మార్కెట్స్ లో ఒకటిగా ఉన్నప్పటికీ హెవీ డెట్ అండ్ అన్సర్టనిటీస్ వల్ల ఏంటంటే స్టాక్ ప్రైస్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. అయితే స్టాక్ అనేది కంప్లీట్ గా టర్న్ ఓవర్ అండ్ అయిపోయిందండి. ఫాస్ట్ 1 ఇయర్ లోనే 200% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ రీసెంట్ క్వార్టర్ లో కంపెనీ హై విండ్ టర్బైన్స్ డెలివరీస్ వల్ల ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ అనేది 200%, నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 50% అనౌన్స్ చేసిందండి. కంపెనీ 29 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు 3.8 గిగావాట్ లార్జెస్ట్ ఎవర్ ఆర్డర్ బుక్ ని కూడా రిపోర్ట్ చేసింది అనమాట రీసెంట్ క్వార్టర్ లో. విండ్ పవర్ కి పెరుగుతున్న డిమాండ్ ని మీట్ అవ్వడానికి కంపెనీ దాని ఆపరేషన్స్ ని ఎక్స్పెండ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తుందండి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,01,095 crores ఉందండి. ROCE 24.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.8%, ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ 64 పైసా ఉంది. అండ్ ఈ కంపెనీకి డెట్ అనేది జస్ట్ 150 crores మాత్రమే ఉందండి. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 5 years నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ అనేవి గ్రాడ్యువల్లీ పెరిగాయండి. మార్చ్ 2024 లో 6,529 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 660 crores పోస్ట్ చేసింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది జూన్ 2024 కి 13.26% ఉందండి. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది 19.57% నుండి 21.53% కి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరగడం జరిగింది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ కూడా 6.30% నుండి 9.16% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 56.03% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ ₹74 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో అయితే 90% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 211% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 5 years లో కనుక చూస్తే ఈ కంపెనీ షేర్ అనేది 2,449% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ కంపెనీ బజాజ్ హిందుస్థాన్ షుగర్ అండి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ షుగర్ అండ్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ అనమాట. ఉత్తరప్రదేశ్ లో 14 షుగర్ మిల్స్ అలాగే 6 డిస్టిలరీస్ ఉన్నాయి. అండ్ మొలాసిస్, బయాస్, తర్వాత ఫ్లై యాష్, ప్రెస్ మడ్ వంటి బై ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడంలో కూడా లీడర్ గా ఉంది. 2025 లో ఈ కంపెనీని మనం ఎందుకు రాడర్ లో పెట్టుకోవాలి అంటే రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో కట్టింగ్ ఎడ్జ్ బయోగ్యాస్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కంప్రెస్డ్ బయోగ్యాస్ సెక్టర్ లో లీడింగ్ ప్లేయర్ అయిన ఎవర్ ఎన్విరోతో పార్ట్నర్షిప్ చేసుకుందండి. ఇది 14 ఆపరేషనల్ షుగర్ మిల్స్ నుండి యాన్యువల్లీ 5 lakh tons ప్రెస్ మడ్ ప్రొడక్షన్ కెపాసిటీ మీద ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ గవర్నమెంట్ కూడా ఇథనాల్ ప్రొడక్షన్ పెంచాలని ఎయిమ్ గా పెట్టుకుంది కాబట్టి దీంతో కంపెనీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,991 crores ఉందండి. ROCE 0.80% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 3,840 crores ఉందన్నమాట. అండ్ మార్చ్ 2024 లో ఈ కంపెనీ 6,104 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 4% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 87 crores లాస్ పోస్ట్ చేసింది. బట్ లాస్ట్ 4 years నుంచి కూడా గ్రాడ్యువల్లీ నెట్ లాస్ అనేది తగ్గించుకుంటుంది ఈ కంపెనీ.
అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 24.96% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.63% ఉంది అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 8.43% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 63.84% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 39 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 42% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 5 ఇయర్స్ లో కనుక చూస్తే 433% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి సల్లా పర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ వేరియస్ టైప్స్ ఆఫ్ పాలిస్టర్ అలాగే నైలన్ యాన్స్ తయారు చేస్తుంది అనమాట. లాస్ట్ 6 మంత్స్ లో కంపెనీ స్టాక్ అనేది 50% పైగా పెరిగిందండి. ఈ రీసెంట్ రన్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కంపెనీ ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుండి షేర్స్ ని బై చేయడం అనమాట. మార్చ్ 2024 క్వార్టర్ లో హిందుస్థాన్ కాటన్ అలాగే ప్రమోటర్ గ్రూప్ 4 ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ట్రేడ్స్ ద్వారా కంపెనీలు వారి స్టేక్ ని పెంచుకున్నారండి. అరౌండ్ 85,431 షేర్స్ బై చేశారనమాట. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. టెక్స్టైల్ సెక్టర్ కి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పిఎల్ఐ స్కీమ్ నుండి కూడా ఈ కంపెనీ బెనిఫిట్ అవుతుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 785 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 9.51%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.94%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹5.17 ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 26.7 ఉంటే స్టాక్ PE 18.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీకి డెట్ 137 crores ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 383 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% పోస్ట్ చేసింది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 33 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే లాస్ట్ 2 quarters నుంచి కూడా ప్రమోటర్ స్టేక్ అనేది పెరుగుతుందండి కంపెనీలో. డిసెంబర్ 2023 లో 56.48% ఉంటే మార్చ్ లో 56.61% కి పెరిగింది అండ్ జూన్ క్వార్టర్ లో 56.67% కి పెరిగింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 41.85% ఉందండి. ప్రెసెంట్ ఈ కమిషన్ 94 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 61% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 5 ఇయర్స్ లో కనుక చూస్తే 279% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బాల్మర్ లారీ ఇన్వెస్ట్మెంట్స్ అండి. కంపెనీ దాని సబ్సిడరీస్ తో పాటు ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్, గ్రీజెస్ అండ్ లూబ్రికెంట్స్, లెదర్ కెమికల్స్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఇది గవర్నమెంట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 60% స్టేక్ ఉందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. బాల్మర్ లారీ అనే కంపెనీ విశాఖపట్నంలోని డైనమిక్ మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ ని ఆపరేట్ చేస్తున్న విశాఖపట్నం పోర్ట్ లాజిస్టిక్ పార్క్ లిమిటెడ్ తో రీసెంట్ గా జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 2168 crores ఉందండి. ఆర్ఓసి 17.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.2%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది ₹7.76 ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE 23.5 ఉంటే స్టాక్ PE 12.6 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీకి డెట్ 113 crores ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 2373 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 264 crores పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. అండ్ ఆగస్ట్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.67% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.32% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 97 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 105% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 5 ఇయర్స్ లో 124% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ బోడల్ కెమికల్స్ లిమిటెడ్ అండి. ఇండియాలో లీడింగ్ ఇంటిగ్రేటెడ్ డై స్టఫ్ కంపెనీ అనమాట. అలాగే లార్జెస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డై ఇంటర్మీడియేటర్స్. ఇందులో ఈ కంపెనీకి 20% మార్కెట్ షేర్ ఉంది. అలాగే డై స్టఫ్ మార్కెట్ లో 13% మార్కెట్ షేర్ ఉందన్నమాట. న్యూ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి కంపెనీకి ఓన్ R&D ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అండ్ రీసెంట్ గా కంపెనీ బెంజిన్ డెరివేటివ్స్ ని కూడా పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసింది. గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ తగ్గడం అలాగే యూరోపియన్ మార్కెట్ లో అన్సర్టనిటీ వల్ల ఏంటంటే స్టాక్ ప్రైస్ లో పెద్దగా మొమెంటం అయితే లేదు. అయితే కమింగ్ క్వార్టర్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు అని మేనేజ్మెంట్ చెప్తుందండి. మీన్ వైల్ ఏంటంటే మార్జిన్స్ ఇంప్రూవ్ చేయడం మీద కూడా కంపెనీ అనేది ఫోకస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో డెట్ లెవెల్స్ రిడ్యూస్ చేయడం మీద కూడా మేనేజ్మెంట్ ఫోకస్ చేస్తుంది. అండ్ కంపెనీ న్యూ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుందండి. దీనివల్ల ఏంటంటే ప్రొడక్షన్ పెరిగి సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1028 crores ఉందండి. ఆర్ఓసి 3.13%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.60%, ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ 24 మాత్రమే ఉందన్నమాట. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 1395 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 6 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ లో డీగ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ జూన్ 2024 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.39% ఉందండి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 42.41% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 82 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ 5 years లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవంటి 2025 లో మనం చూడాల్సిన కొన్ని పెన్నీ స్టాక్స్ అన్నమాట. పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేవి కొంచెం ఎగ్జైటింగ్ గా ఉన్నప్పటికీ చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. లేదంటే టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇటువంటి స్టాక్స్ ని మన పోర్ట్ఫోలియో డైవర్స్ చేయడానికి పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే క్లీన్ ప్లాన్ అనేది ఉండడం వల్ల ఏంటంటే మనం రిస్క్ ని కూడా మేనేజ్ చేయొచ్చండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.